పరమేశ్వరి తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 162. అజాక్షయా వినుర్ముక్త ముగ్ధా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభా. నామార్థము: అజా పుట్టుక లేనిది, క్షయ వినుర్ముక్త క్షీణించుట లేనిది, ముగ్ధ సదా ముగ్ధత్వంలో ఉండేది, క్షిప్రప్రసాదిని త్వరగా ప్రసాదించేది, అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖులై ప్రాణశక్తితో ఆరాధించేది, బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖ ఆరాధనతో సాధించటం దుర్లభము. శ్లోకార్థము: అమ్మా, నీవు జనన మరణముల్లేని ఆదిశక్తి స్వరూపానివి. ముగ్ధ మనోహర రూపంతో భక్తులను శీఘ్రంగా అనుగ్రహిస్తావు. అంతర్ముఖమైన సాధకులకు అందినంత సులభంగా బహిర్ముఖ పూజలకు అంత తేలికగా అందవు తల్లి. అద్వైతార్థము: అజాక్షయ వినుర్ముక్త విశ్వరచన చేయు శక్తి పుట్టుక లేనిది, అనాదిగా ఉన్నది అజ అని అంటారు. సాధకుడు తాను శక్తి యొక్క అంశమేనని, ఆత్మకు చావు పుట్టుకలు లేవని విశ్వసించి యోగ సాధన చేయాలి. అందుకే ఆ శక్తిని అజాక్షయ వినుర్ముక్త అంటారు. అంటే ఈ శరీరము పుట్టుక పోవటము రెండూ జరుగుతాయి. ఎప్పటికీ శాశ్వతం కాదు ఈ శరీరం. కానీ ఆత్మ అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ముగ్ధ ఆ శక్తి ఎల్లప్పుడూ నవయవ్వన ప్రాయంలో 16 ఏళ్ల కన్యక వలె ముగ్ధ మనోహరంగా ఉంటుందని, అలా ఎల్లప్పుడూ నవయవ్వన శోభతో విశ్వశక్తి పనిచేస్తుందని ముగ్ధ అంటూ కీర్తించబడింది. అంటే ఆ శక్తి, దాన్నే శక్తి, ఆత్మ, పరమాత్మ ఇలా అన్ని పేర్లు. ఆ శక్తి ఎప్పటికీ చాలా నవయవ్వనంగా, అంటే 16 ఏళ్ళు యాక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. క్షిప్రప్రసాదిని సాధకులు ప్రపంచంలో అత్యంత సాధు సత్ప్రవర్తనతో వ్యవహరించాలి. అలాంటి వారికి అతి త్వరగా మోక్షము, అష్టైశ్వర్యములు ప్రసాదిస్తుందని క్షిప్రప్రసాదినిగా కీర్తించబడింది. సాధు సత్ప్రవర్తన అంటే ప్రతి ఒక్కరితో మనం చక్కగా ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి, ప్రేమగా పని చేయాలి, ప్రేమగా మనము పలకరించాలి. అంతర్ముఖ సమారాధ్య ప్రాణశక్తిని సమము అంటారు. సాధకుల మనసును ప్రపంచంలోనికి పోనీకుండా నిరోధించి అంతర్ముఖం చేసి ప్రాణశక్తిపై లగ్నం చేసి పూజ్య భావంతో ఆరాధించి ధ్యానించటం వల్ల ఆత్మ దర్శనం కలుగుతుందని అంతర్ముఖ సమారాధ్య అని అర్థం. మనకి ఎప్పుడు ఈ కళ్ళతో కానీ, చెవులతో కానీ, నోరుతో కానీ, స్పర్శ వలన కానీ అన్నీ ఎప్పుడు బహిర్గతంగా మనం వెళ్ళిపోవాలి అంటే మనం ఏదో చూడాలి, చేయాలి, ఇట్లా ఎన్నో ఉంటాయి మనకి. దానితో అంటే ఆ చూసేది కూడా ఎట్లా అంటే ప్రతి ఒక్కరిలో కూడా, అంటే ఈ చెట్టులో కూడా సాయినాథుడే ఉన్నాడు, ఈ చెట్టులో కూడా ఆ లలితా పరమేశ్వరి తల్లియే ఉంది అనే అంటే మనకి ప్రహ్లాదుడు చెప్తాడు కదా, అణువున భగవంతుడే ఉన్నాడు అని. అట్లా మనం బహిర్గతంగా కూడా అలాగే చూసి మన లోపల కూడా అలాగే నిరంతరము
నడిపిస్తున్నది, నడిపించేది, నడిపింప చేసేది అన్నీ ఆ తల్లే అని మనం అనుకున్నప్పుడు మనకి అంతర్ముఖ సమారాధ్య అని అంటారు. బహిర్ముఖ సుదుర్లభ. ఆ ఆదిపరాశక్తిని బాహ్యమైన స్త్రీరూపంగా విశ్వసించి దర్శించాలంటే అది దుర్లభమైనది. అంటే బహిర్ముఖంగా మనము ఎక్కువగా ఆలోచిస్తాం. అలా కాకుండా ఆ తల్లి ఉన్నది ఆ తల్లే. ఈ లోపల ఉన్నది ఆ తల్లే, ఆ బయట ఉన్నది ఆ తల్లే అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనము నమ్మి చక్కగా మనం చేసుకుంటామో అప్పుడు మనము చాలా శాంతిగా, ప్రశాంతంగా మనకు ఆ దేవుడు ఎన్నెన్ని మనకు అందిస్తున్నాడు అని మనము ఎంతో చక్కగా ప్రేమతో మనం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలుగుతాం అని మనకి పద్మాజక్కమ్మ వివరిస్తున్నారు. పద్మాజక్కమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్కమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.